చూస్తున్నాను. ఎవరండి మీ ఫేవరెట్? నిఖిల్. నిఖిలా? ఎందుకండి మేము ఎందుకండి నిఖిల్ ఎందుకంటే రీజన్ ఏముండదు. నిఖిల్ గేమ్ బాగానే ఆడతాడు కదా, గేమ్ కానీ పర్సనాలిటీ వైజ్ కానీ అన్నిటికీ బాగానే ఉంటుంది కదా. నిఖిల్ 95 డేస్ నుంచి ఉన్నారు. అతనిలో మీకు నచ్చిన గుడ్ క్వాలిటీస్ ఏంటి, బ్యాడ్ క్వాలిటీస్ ఏంటి? నిఖిల్ ఏం చేసినా గుడ్డే. అంతేనా? బ్యాడ్ క్వాలిటీస్ అంటే ఏం చెప్తారు? ఏం చెప్పాను అంటే కొంతమంది అన్నారు గ్రూప్ రీజన్ ఎక్కువ చేశాడు, అంటే కొంచెం లవ్ ట్రాక్ కూడా నడిపిస్తున్నట్టు. అట్లానే ఏదో ఒక మాట అనకుండా ఉంటే వాళ్ళు ఎలివేట్ అవ్వరు కదా, వాళ్ళు ఎలివేట్ అవ్వడం కోసం అట్లా చెప్తారు అంతే. ఆపోజిట్ క్యాండిడేట్. గౌతమ్ గేమ్ ఎలా అనిపించింది? బాగానే ఉందా? మరి గౌతమ్ టైటిల్ విన్నర్ కాదంటారా? ఎందుకండి అంటే లాస్ట్ సీజన్ ఆయన ఆడాడు, మళ్ళీ ఇదే సీజన్లో వచ్చి ఆడి ఆయన గెలిచాడు అనుకో ఏముంటుంది, ఈ సీజన్కి వాల్యూ ఉండదు కదా. సో ఈ సీజన్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళే గెలవాలి. అంటే మీ ఉద్దేశం ప్రకారం కర్ణాటక బ్యాచ్ మొత్తం కప్పు ఇవ్వాలంటారు ఈసారి? అట్లా ఏముండదు కదా. ఇప్పుడు కర్ణాటక బ్యాచ్ అని తెలిసి కూడా వాళ్ళని బిగ్ బాస్ తీసుకొచ్చారు కదా తెలుగు షోకి. తీసుకొచ్చినప్పుడు మరి వాళ్ళ టైటిల్ గెలవడం రాంగ్ ఏం కాదు కదా. అంటే ఇప్పుడు ఎన్ని రోజుల్లో జెన్యున్ ఉన్న నిఖిల్ రీసెంట్గా మనకు పే అనడం ఏమైనా కరెక్ట్ అనుకుంటున్నారు? పే అనొచ్చా మరి? బిగ్ బాస్లో ఎన్ని రోజులు ఉన్న మాస్క్ తీసేశాడు కదా, అది కోపంలో వచ్చింది ఉంటది కదా. తర్వాత ఆయన అపాలజీ చేశాడు. ఆయన లాభం ఏముంటది, కోపంలో ఉన్నప్పుడు అనుకుంటారు కదా. మరి పే ఓకే మేడం, ఇప్పుడు గౌతమ్లో మీరు చూసిన నెగిటివ్ పాయింట్స్ ఏంటి, పాజిటివ్ పాయింట్స్ ఏంటి? నెగిటివ్ అంటే ఏం లేదు, కొంచెం కోపం వచ్చినప్పుడు ఆయన కూడా కొంచెం ప్రొవోక్ చేయడం అనేది తగ్గించుకుంటే బెటరు. గేమ్ వైజ్ అంతా బాగానే ఉంది. ఓకే మేడం, ప్రేరణ ఒక అమ్మాయి టాప్ 5 వరకు వచ్చింది ఇంత లాంగ్, మరి మీరు ఒక అమ్మాయికి ఎందుకు సపోర్ట్ చేయట్లేదు? ఒక అమ్మాయికి ఎందుకు సపోర్ట్ అనేది మెన్నా ఉమెనా అని కాదు నా ఉద్దేశం. ఎవరి గేమ్ బాగా ఆడితే వాళ్ళకి సపోర్ట్ ఉంటుంది. అమ్మాయి టాప్ 5 వరకు వచ్చిందనంటే అమ్మాయిని గెలిపిస్తారు బిగ్ బాస్లో? ఓట్లేస్తారా జనాలు? ఎవరు వేయరు కదా, గేమ్ చూసే కదా వేస్తారు. కాదండి, ఇప్పటి వరకు ఒక అమ్మాయి కూడా కప్ గెలవలేదు, కానీ ప్రేరణ ఇంత లాంగ్ వచ్చింది అంటే తను కూడా చాలా గేమ్ ఆడింది ఇప్పటి వరకు, ఎక్కడ నెవర్ గివ్ అప్ అనుకుంటాను. సో అలాంటప్పుడు ప్రేరణకి ఎందుకు సపోర్ట్ చేయట్లేదు అనుకుంటాను? తన గేమ్ ఎక్కడ వీక్ ఉంటుందో తనకు టైటిల్ కొట్టలేకపోతుంది. మీకు తెలిసినంతవరకు? నాకు తెలిసినంత వరకు అయితే గేమ్ బాగానే ఆడుతుంది, కానీ కొన్నిసార్లు మాటలతో ఫ్లిప్ అయ్యి అలా బ్యాడ్ అవ్వడం అది చేయడం అనేది కొంచెం రాంగ్ అయింది ఆమెకి. గేమ్ వైజ్ తను బాగానే ఆడింది, ఆడలేదు అనడానికి ఏం లేదు. ఓకే, విష్ణుప్రియ కూడా టాప్ 2లో టాప్ 3లో ఉండే క్యాండిడేట్ ఇట్లా లాస్ట్ వచ్చే వరకల్లా ఎలిమినేట్ అయిపోయింది. సో తన ఎలిమినేషన్ కారణాలు అంటే మీరు ఏం చెప్తారు? ఎలిమినేషన్కి కారణం జనాలకి నచ్చట్లేదు. ఫస్ట్ నుంచి తను ఎలా ఉందో అలానే ఉంది, కానీ రాను గేమ్ చూడడం అవి చూడడం చేస్తారు కదా. తను ఫస్ట్ నుంచి పృథ్వీతోనే ఉంది, అంటే ఇలా చెప్తున్నానని కాదు కానీ తన గేమ్ అంతా పృథ్వీ వైపే ఉంది కదా. ఇప్పటికైనా గేమ్ ఆడాలి అని చెప్పి వాళ్ళు అనుకున్నారు, తను అది ప్రూవ్ చేయలేకపోయింది, సో ఎలిమినేట్ అయింది. ఓకే అమ్మ, నబిల్ అఫ్రీద్ కూడా టాప్ 5 వరకు వచ్చాడు, ఫైనల్ కంటెస్టెంట్ అయ్యాడు. అండ్ నబిల్ అఫ్రీద్ మీరు చూసారు కదా, సో అతను ఎందుకు టాప్ 2లో ఉండలేకపోతున్నాడు అని మీరు అనుకుంటున్నారు? గేమ్ ఆడకపోవడం. అంటే నబిల్ అఫ్రీద్ స్టార్టింగ్ లో బాగా ఆడాడు గేమ్, ఇప్పుడు ఆడట్లేదు అంటున్నారు మీరు? అంతే కదా. ఫస్ట్ ఇప్పుడు ఎలా ఆడాడు, బాగా ఆడాడు కదా. అంటే ఎక్స్ హౌస్మేట్స్ రాకముందు గేమ్ ఎట్లా ఆడాడు నబిల్, ఇప్పుడు అంత లేదు కదా. తను ఎక్కడున్నాడా అని వెతుక్కోవాల్సి వస్తుంది. ఓకే అమ్మ, ఇప్పుడు మరి ముక్తా దినేష్ కూడా ఫైనల్ కంటెస్టెంట్ అయ్యాడు, ఒక కమీడియన్ అని చెప్పి చాలా మంది అవాయిడ్ చేస్తున్నారా? లేకపోతే ఎందుకు అతన్ని టాప్ 2లో మనం ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నాం? అతని టైటిల్ విన్నర్ అంటే ఎందుకు అనలేకపోతున్నారు ఎవరు కూడా? ఎందుకు అని అంటే ఎవరిష్టం వాళ్ళది కదా. ఇప్పుడు టాప్ 2లో ఉండాలి అని అంటే జనాలు ఓట్లేసే దాన్ని బట్టే కదా ఉండింది. ఓకే అమ్మ, అంటే మీకు ఇప్పటి వరకు ఉన్న కంటెస్టెంట్లో ఈ ఎలిమినేట్ అయిన వాళ్ళలో ఇతను ఉంటే బాగుండేది టాప్ 5లో అని చెప్పి మీరు ఎవరిని అనుకుంటారు? మణికంఠ. ఓకే, మణికంఠ గేమ్ అప్పుడు అతను ఆడినప్పుడు అతను జెన్యున్ వర్డ్స్ అనుకున్నారు, ఫేక్ అనుకున్నారు. ఆయన మణికంఠ ఉంటే ఇప్పుడు టాప్ 1 టాప్ 2లో ఉండేది ఉండకపోనా? ఆబ్వియస్లీ ఉండడు. 100% అతనే టైటిల్ విన్ అవుతుండే, మీకు తెలియట్లేదు. ఓకే మేడం, అంటే మణికంఠ గౌతమ్కి సెకండ్ లైఫ్ ఇచ్చాడని చాలా మంది అంటున్నారు, మీకు అలా అనిపించిందా? కొన్నిసార్లు. ఓకే మేడం, ఓవరాల్గా టైటిల్ విన్నర్ ఎవరంటారు మీరు? నిఖిలా? థ్యాంక్ యూ మేడం. బాయ్.